హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భారద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, పవన్ కళ్యాణ్ గారి టైటిల్ తో తమ్ముడు అనే ఒక టైటిల్ తో నితిన్ గారు మనం సినిమా ఈ రోజు రావడం మనం చూసాం సార్. సో ఈ సినిమా పైన ఒక బడ్జెట్ కాస్త కొంత కాంట్రవర్సీ ద్వారా ఏర్పడింది. అయితే ఇప్పుడు ఆ బడ్జెట్ అనే సినిమాకి వెళ్ళిపోయిందా? ఇవాళ రిలీజ్ అయిన సినిమా టాక్ ఎలా ఉంది? మీ రివ్యూ ఏంటి ఈ సినిమా పైన? ఈసారి అయినా నితిన్ గట్టెక్కాడా లేదా? అంటే నితిన్ గట్టెక్కడానికి సచవిధాలా ప్రయత్నం చేశాడు కానీ గట్టెక్కినట్టుగా భావించలేని పరిస్థితి ఉంది. అంటే సినిమా మేకింగ్ కి సంబంధించి ప్రస్తుతం ఇండస్ట్రీ ఒక గందరగోళంలో ఉంది అని స్వయంగా దిల్ రాజు గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆయన చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఆ సందర్భంగా ఆయన ఒక గందరగోళ స్థితిలో ఉంది సినిమా ఇండస్ట్రీ అనే మాట చాలా 3-4 సందర్భాల్లో వాడాడు. ఆ వాడటం అనేది ఈ సినిమాలో కనిపించింది. ఎందుకు వాడాడు ఇలాగా అనేది అర్థమయ్యే పద్ధతిలో. అంటే థియేటర్లకి జనం రావడం లేదు. సినిమా ఎంత గొప్పగా ఉందని టాక్ వచ్చినా, రివ్యూస్ పాజిటివ్ రివ్యూస్ గుప్పించినా, లేదు రివ్యూవర్స్కే జాలేసి, అంటే ఎందుకు మనం సినిమాని బ్యాడ్ చేయాలి, మనం బాగుంది అంటే నలుగురు జనాలు థియేటర్కి వస్తారు, 4 టికెట్లు దిగుతాయి, ప్రొడ్యూసర్ల ఉసురు ఎందుకు పోసుకోవాలి మనం అని ఈ మధ్య కొన్ని సినిమాలకు చాలా పాజిటివ్ రివ్యూసే నడిచినాయి. అది కుబేరా కావచ్చు, కన్నప్ప కావచ్చు, అంతకుముందు వచ్చిన సినిమాలు కావచ్చు. కానీ పాజిటివ్ రివ్యూస్, పాజిటివ్ ఒపీనియన్స్ పోగు చేసుకున్నటువంటి సినిమాలు కూడా థియేటర్లలో జనాలని చూస్తే గందరగోళంగానే ఉంది పరిస్థితి. బయట చాలా పాజిటివ్ వేవ్ ఉంటుంది, పాజిటివ్గా ఉంది సినిమా అని చెప్తూ ఉంటారు. కానీ థియేటర్లో పట్టుమని 25 మంది కనిపించడం లేదు. ఎందుకు జరుగుతోంది అనేది ఒక కన్ఫ్యూజన్ ఇండస్ట్రీలో ఉంది. ఏం చేస్తే జనాలు థియేటర్కి వస్తారు అంటే, జనాలకి ఒక మంచి కథ చెప్తే వస్తారా, లేకపోతే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తే వస్తారా అనేది కన్ఫ్యూజన్కి కారణం. ఈ 2 ఎండ్ల మధ్య ఉన్నటువంటి కన్ఫ్యూజన్తో అల్లుకున్నటువంటి ఒక కథని తమ్ముడు అనే టైటిల్తో సినిమాగా తీశారు. ఇక్కడ ఒక అక్క తమ్ముళ్ళ మధ్య అనుకోకుండా ఒక గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ ఎలా ఫిల్ చేసుకున్నాడు ఆ తమ్ముడు అనేది ఒక ప్రధానమైన, అంటే ఎమోషనల్ డ్రామాగా చెప్పాలి అని అనుకున్నారు. ఈ ఎమోషనల్ డ్రామాగా చెప్పాలి అనుకున్నప్పుడు అక్క పాత్ర చాలా కీలకంగా వీళ్ళ ఆలోచనల్లో ఉంది. ఇంత కీలకంగా ఉన్నటువంటి అక్క పాత్ర ఎవరితో చేయిస్తే బాగుంటుంది అని ముందు కసరత్తు చేసి లయగారిని తీసుకొచ్చారు. తీరా మొత్తం వంటకం కంప్లీట్ అయిన తర్వాత చూస్తే ఆవిడ ఆటలో అరటిపండులాగా మారింది. అది ఒక సందర్భం. అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని ఒక డొల్ల కథ రాసుకున్నారు. ఆ డొల్ల కథ ఏంటంటే, ఒక జీవితాలని, అంటే తన జీవితాన్ని తనే నిర్మించుకోవాలి అనేటువంటి ఒక సెన్స్ ప్రతి మనిషికి ఉంటుంది. అంటే కోరిక బలంగా, ఒక జన్మని వదిలి ఇంకో జన్మలోకి వెళ్ళిపోతున్నాను నేను అనేంత నిర్ణయం తీసుకోగలిగిన ధైర్యం ఉన్నటువంటి ఒక అమ్మాయి తన జీవితాన్ని తాను నిర్మించుకోవటానికి ఎదిరించి ముందుకు ఎందుకు వెళ్ళదు అనేటువంటి ఒక కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ మధ్య క్రియేట్ అయినటువంటి క్యారెక్టరు ఆవిడ చేసింది. లయ చేసిన పాత్రలో ఆ డొల్లతనం ఉంది. ఆ డొల్లతనం తమ్ముడి పాత్రకి ఆపాదించబడింది. దీంతో ఆ 2 క్యారెక్టర్లు, ఆ పాత్రల మధ్య ఎమోషన్ వండాను అని డైరెక్టర్ గారు అనుకున్నాడు. కానీ ఆ ఎమోషన్ ఆడియన్స్ ఫీల్ అయ్యేలాగా లేదు. లేకపోవడంతో ఏదైతే దీనికి సోల్ అనుకున్నారో, ఆత్మ, ఆ ఆత్మ వాళ్ళకి కనిపించింది కానీ ప్రపంచానికి కనెక్ట్ కాలేదు. అది ఒక డొల్ల. ఈ డొల్ల మీద ఒక అడ్వెంచరస్ డ్రామా అల్లారు. ఈ అడ్వెంచరస్ డ్రామా అల్లటం కోసం ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ ఎంచుకున్నారు. ఈ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ ఎంచుకున్నప్పుడు 75, 77, 78 ప్రాంతాల్లో వచ్చినటువంటి అడవిరాముడు, వేటగాడు, ఈ తరహా సినిమాలు, ఆ తరహా సినిమాల్లో ఉండేటువంటి గూడాలు, ఆ తరహా మనుషులు, ఆ తరహా గెటప్పులు, వాటి మీద ఏదో వర్కౌట్ చేద్దామని ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం కూడా అంతే. అంటే అదంతా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం చేసిన కసరత్తు.
ఆ కసరత్తు కూడా ఇల్లాజికల్ గా నడిచింది. ఇల్లాజికల్ గా అంటే ఆ వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అంటే ఇప్పుడు గూడాలు అలా లేవు. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచాన్ని చదువుని చేసింది. చదువుని చేసి అమెరికాలో ఏ ఆలోచన నడుస్తోందో ఒక ట్రైబల్ ఏరియాలో కూడా అదే ఆలోచన నడిచే పరిస్థితికి తీసుకొచ్చాం మనం ప్రపంచాన్ని. తీసుకొచ్చేసిన తర్వాత పైగా అడవుల్లో కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారనే విషయం చెప్పాడు ఈయన డైరెక్టర్ గారు. చెప్పి మళ్ళీ ఈయనకి సినిమాటిక్ అంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనిపించినప్పుడేమో వాళ్ళు మరీ ఆటవికులుగా మారిపోతారు. దేవతలారా దీవించండి ఆ సినిమాల్లో కనిపించే ట్రైబల్స్లా కనిపిస్తారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఒకటి. రెండోది అడవుల నుంచి ఆదివాసీల్ని బయటకు గెంటేస్తున్న సీన్ నడుస్తోంది ఇప్పుడు. కాబట్టి ఒకటి మాత్రం బాగా తీశాడు. ఒక పాయింట్ నచ్చింది నాకు సినిమాలో. మనిషి సరుకు డబ్బులు పాడేస్తే ఎవడైనా సరే అమ్ముడుపోతాడు. ప్రతి ఒక్కడికి ఒక రేట్ ఉంటుంది. ఆ రేటు కనిపెట్టి పే చేయటమే మనం చేయవలసింది అనేది ఒక మంచి ఐడియాని ఎగ్జిక్యూట్ చేశాడు 2-3 సీన్లలో. అది ఒక్కటే మంచి పాయింట్ సినిమాలో. మిగిలిందంతా గందరగోళమే. కథాపరంగా చెప్పుకోవడానికి ఇందులో ఏమీ లేదు, గందరగోళం తప్ప. అలాగే సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం చేసిన కసరత్తు కూడా అంతే డొల్లగా ఉంది. అంటే ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యేలాగానే ఉంది. రెండోది అర్థమైపోతూనే ఉంటుంది ప్రతి. అంటే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం, లేకపోతే ఒక మిస్టీరియస్ వేలో కథని నడపటం, స్క్రీన్ ప్లేలో మెరుపులు ఇలాంటివి ఏవీ లేవు దానిలో. ఇటువంటివి ఏవీ లేకుండా పాజిటివ్గా నడిచిపోతుంది సినిమా. ఓకే. బాగుందా బాలేదా అనేది కూడా చెప్పలేనటువంటి ఒక డోలాయమాన స్థితిలో ప్రేక్షకుడిని బయటకు వదిలారు థియేటర్ నుంచి. కాబట్టి నితిన్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో ఒక మాట వాడాడు. అంటే మీరు కంబ్యాక్ అవుతున్నారా ఈ సినిమాతో అని అడిగినప్పుడు ఆయన ఈ సినిమా గురించి మాట్లాడటం కన్నా కూడా తన నెక్స్ట్ మూవీ, అది కూడా దిల్ రాజు గారి బ్యానర్లోనే చేస్తున్నాడు, అల్లమ్మ అనే పేరుతో. ఆ సినిమా గురించి మాట్లాడాడు, దీని గురించి మాట్లాడలేదు. అంటే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే ఈ సినిమా మీద ఏమిటి పరిస్థితి అనే ఒక ప్రశ్నార్థకాన్ని వదిలాడు ఆయన ముందే డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు తను. ఆ డౌట్ నిజమే. కాబట్టి ఈసారి తమ్ముడు డిసప్పాయింట్ చేశాడని చెప్పక తప్పదు. అంటే గతంలో తమ్ముడు కనీసం ఎంటర్టైన్ చేశాడు. పవన్ కళ్యాణ్ తమ్ముడిలో బలం ఏంటంటే తను ప్రేమించిన కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే బలంగా నిలబడ్డాడు. ఈ క్రమంలో కుటుంబం తనని ఆటలో అరటిపండులాగా చూసినప్పుడు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేశాడు. ఈ 2 పాయింట్లు కలిసి ఆ సినిమాకి మంచి విజయాన్ని అందించినాయి ఆ రోజు. ఈసారి ఈ ఫ్యామిలీ రిలేషన్స్ మధ్య ఒక డొల్లతనం నడిపారు. అలాగే ఈ ఫ్యామిలీని బయట నుంచి కాపాడాలి అనుకుని తమ్ముడు అనుకుంటున్నటువంటి సన్నివేశాల కల్పన అంతే గందరగోళంగా నడిచింది. దాంతో ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో మిగిలాడు ఈ తమ్ముడు. అయితే ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నితిన్ చాలా కష్టపడి నటించాడు. తనకిచ్చిన పాత్ర పరిధి మేరకు అతని కష్టం కనిపించింది. అలాగే విలన్ క్యారెక్టర్ సౌరభ్ అనేటువంటి ఆర్టిస్ట్తో చేయించారు. నిజానికి ఆ క్యారెక్టర్ డిజైనింగ్ మీద చాలా శ్రద్ధ పెట్టాడు డైరెక్టర్. ఏది మెయిన్ కాన్ఫ్లిక్ట్, అక్కా తమ్ముళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ మీద ఒక శ్రద్ధ పెట్టాల్సింది పోయి విలన్ క్యారెక్టర్ డిజైనింగ్ మీద శ్రద్ధ పెట్టాడు కానీ దాని పునాది మళ్ళీ డొల్లై ఆ క్యారెక్టర్కి కూడా. అయితే ఉపరితలం బాగా అల్లుకున్నాడు విలన్ క్యారెక్టర్కి సంబంధించి. ఆ అల్లిక బాగుంది. ఆ అల్లిక కొంచెం ఎంగేజ్ చేసింది ఆడియన్స్. అది ఒక పాజిటివ్ అంశం. రెండోది వర్షా బొల్లమ్మ చేసినటువంటి క్యారెక్టరు. తర్వాత ఇంకొక మనం కాంతారాలో ఉన్నటువంటి హీరోయిన్ ఉంది దీనిలో, సప్తమి గౌడ. తను చేసినటువంటి క్యారెక్టరు, తన పెర్ఫార్మెన్స్ కూడా, అవి 2 సినిమాకి ప్లస్ అయినాయి. అంటే థియేటర్లో ప్రేక్షకుల్ని కొంచెం ఎంగేజ్ చేయగలిగినటువంటి పాత్రలు ఆ 3. అంటే నితిన్ చాలా కష్టపడ్డాడు, అతని కష్టాన్ని మనం కాదనకూడదు. అలాగే విలన్ క్యారెక్టర్ చాలా బాగా నడిచింది, చాలా బాగా పెర్ఫామ్ చేశాడు అతను.
ఆ తర్వాత వీళ్ళిద్దరూ సప్తమి గౌడ అలాగే వర్ష బౌలమ్మ ఇద్దరు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇలా అందరూ నటీనటులు బాగా పెర్ఫామ్ చేయటం వలన థియేటర్లో ఆ మేరకు కూర్చోగలిగారు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఏమిటి సినిమా అంటే చెప్పే పరిస్థితి ఏమీ లేదు. ఓకే. రెండోది వీళ్ళు ప్రధానమైన విలన్ అంటే కథలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ అక్క పాత్రకి విలన్ పాత్రకి మధ్య కాన్ఫ్లిక్ట్ వీళ్ళు డిజైన్ చేసిన పద్ధతి కూడా చాలా పురాతన కాలం నాటి ఎలిమెంట్. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వాడారు. అది ఒక అంటే జనాల్ని భయపెట్టేదిగా ఉండాలి, జనాల్ని ఆశ్చర్యచకితుల్ని చేసే విధంగా ఉండాలి ఆ కాన్ఫ్లిక్ట్. అలా లేదు, అలా లేకపోవడం అనేక లిమిటేషన్స్ మధ్య, అనేక గందరగోళాల మధ్య, అనేక అంటే తెలియని తనాల మధ్య రాసుకున్నటువంటి కథ తమ్ముడు. అంచేత ఏ అనుభవం ఇవ్వాలో ప్రేక్షకులు